రామాయణాన్ని మీరు చదివితే అసలు ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా, ఒక బావగా, ఒక అల్లుడిగా అసలు ఎలా నిలబడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అర్థమవుతుంది. ఈ దేశానికి వచ్చిన పెద్ద దరిద్రం ఎక్కడొచ్చిందంటే, రామాయణ భారత భాగవతములు లౌకిక రాజ్యం అన్న పేరుతో చెప్పకూడదన్న మాట పిల్లలకి ఎప్పుడు ప్రారంభమైందో అక్కడ ప్రారంభమైంది పతనం. రామాయణ భారత భాగవతాలు పిల్లలకి చెప్పడం పాఠ్యాంశములుగా మారితే అప్పుడు నిజంగా అర్థమవుతుంది. సుఖమన్న మాటకు అర్థం ఏమిటో రామాయణం వింటే అర్థమవుతుంది. ఒక్క మాట అన్నాడు దశరథుడు, ఒరే నాన్న, నేను కైకమ్మకి మాట ఇచ్చానని కదా వెళ్ళిపోతున్నావు, ఒక్క పని చేయరా, నేను కైకమ్మకి మాట ఇచ్చాను, రాజ్యం తీసేసుకోమని అయిపోయిందిగా, నా పని అయిపోయింది, ఒక్క పని చేయి, రాజ్యం క్షత్రియ భోజ్యం, నేను 60,000 సంవత్సరముల వయస్సు పెద్దవాడిని అయిపోయాను, నీ ముందు నిలబడి యుద్ధం చేయలేను, యుద్ధం చేసి బాణాలతో నన్ను కొట్టేసి బంధీకృతుణ్ణి చేసి కారాగారంలో పరేసి రాజ్యం తీసేసుకోరా, నేను కారాగారపు ఊచల్లోంచి నిన్ను చూస్తూ బతికేస్తాను రా, నిన్ను చూడకుండా ఉండలేను రా అన్నాడు. అది తండ్రి అంటే కొడుకు అన్న రామచంద్రమూర్తి అన్నారు, నాన్న, తండ్రిని సత్యవాక్య పరిపాలకుణ్ణి చేసి తండ్రిని ఊర్ధ్వలోకముల యందు నిలబెట్టినవాడు కొడుకు, అంతేగాని రాజ్యం కోసం అలా చేయనా, వద్దు నాన్న, ఎన్నాళ్ళు 14 ఏళ్ళు తిరిగి వచ్చేస్తానని వెళ్ళిపోయాడు అది కొడుకు.